ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఇటీవల కేంద్ర మంత్రుల పనితీరుపై చేపట్టిన సమగ్ర సర్వేలో ఒక సంచలన ఫలితం వెలుగులోకి వచ్చింది. మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచి వెంటనే కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సర్వేలో కేంద్ర సహాయక మంత్రులలో నెంబర్ 1 గా నిలిచారు. అంతేకాదు, మొత్తం కేంద్ర మంత్రుల జాబితాలోనూ ఈయన 5వ స్థానం పొందారు. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నేతగా, మొదటిసారి ఎంపీగా గెలిచి వెంటనే కేంద్ర మంత్రిగా ఇలా టాప్ 5లో చోటు దక్కించుకోవడం తెలుగువారి ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. గెలిచిన మొదటి రోజు నుంచే ప్రజల మద్దతును తన చొరవతో నిలబెట్టుకుంటూ అభివృద్ధికి అంకితమై పరిపాలనలో వేగాన్ని చూపించారు. గుంటూరు జిల్లాలో మౌలిక వసతులను కల్పించారు. అంతేకాకుండా జీజీహెచ్ ఆసుపత్రిలో అభివృద్ధిని చూపించారు. రైల్వే ప్రాజెక్టులు చేపట్టారు. తాగునీటి సమస్యలపై కేంద్రం నుండి సహకారం తీసుకొచ్చారు. ప్రజలతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యువనేతగా నారా లోకేష్ దిశానిర్దేశనలో, నాయకుడు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పెమ్మసాని విధానాలు మరింత స్పష్టతను, గమ్యాన్ని సంతరించుకున్నాయి. కేంద్రంలో ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అభివృద్ధికి ప్రధాన నేతగా ఆయన ఎదుగుతున్నారు. పెమ్మసాని నెంబర్ 1 ర్యాంకు సాధించడం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల సాధనకు ప్రతిబింబం. దేశ రాజధానిలో తెలుగు ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఈ ర్యాంకింగ్ కీలకమైన మైలురాయిలుగా నిలుస్తుంది.